హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అంతా మీ అందరికీ చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. మేమైతే నిన్న 31st నైట్ ఎంత బాగా ఎంజాయ్ చేసామో ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. అంతేకాకుండా మాకు కూడా ఒక మెమరీగా ఉంటుందని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. చూశారు కదా, వీళ్ళంతా కూడా మా రోడ్ నెంబర్ 1 కాలనీ మేట్స్ అండి. వీళ్ళందరూ కూడా మేమందరం కలిసి ఒక 10-15 ఫ్యామిలీ వరకు ఉంటాము. అందరం కలిసి నైట్ అయితే 31st నైట్ ఇలా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకొని నైటే అక్కడ తిని కేక్ కట్ చేసి బాగా ఎంజాయ్ చేసామండి. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేసుకుంటాం మేము. ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మాకు ఇలా అన్నీ తెచ్చుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, తర్వాత బగారా రైస్, తర్వాత పన్నీర్ కర్రీ, పప్పు, సాంబార్, రోటీ, స్వీట్స్ ఏమో లడ్డు, ఇంకా గులాబ్ జామ్ అంతవరకు అయితే అనుకున్నామండి. ఇవన్నీ అయితే ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము వంటకి. మసాలా పొడులు అవి కొట్టుకోవాలి కదా, పల్లీలు ఇంకా నువ్వుల పొడి అవన్నీ మిక్సీ పట్టుకోవాలి కదా. ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మాకు వంట ఆయన వచ్చారండి ఈ సంవత్సరం. ఆయన ప్రిపేర్ చేసేదానికి ఇవన్నీ కూడా అడిగారు. ఇవన్నీ అయితే మేము పొడులు కొట్టుకుంటున్నాము. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా మా కాలనీలో ఉన్న కాలనీ మేట్స్. వీళ్ళందరూ రోడ్ నెంబర్ 1 అండి. మొత్తం బాయ్స్తో సహా అందరూ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, వాళ్ళు అక్కడ వంటకైతే అక్కడ ఏర్పాటు చేసుకున్నారండి. కార్నర్లో పెట్టుకున్నాం మేము అలా వంటకి. చూసారు కదా, పిల్లలు అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. టెంట్ అది వేస్తుంటే ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తున్నారు చూద్దాం పదండి. ఇలా ఆపోజిట్ ఇల్లు ఉన్నాయి కదా, అక్కడేమో వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. ఇక్కడ చూద్దాం పదండి ఏం చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళు గులాబ్ జామ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, గులాబ్ జామ్కి అయితే పిండి కలుపుతున్నారు. మోతీచూర్ లడ్డు అయితే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాం. ఒకటైతే స్వీట్ అయితే పిల్లలు తింటారు కదా అని గులాబ్ జామ్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇలా అందరూ ఉంటే అసలు పని చేసినట్టు కూడా అనిపించదు కదా, చక్కగా హ్యాపీగా చేసేసుకోవచ్చు. చూడండి, తను ఎలా ఇమిటేట్ చేస్తుందో, ఇలా చెప్తావు అలా చెప్తావు అని. పిండి ఇలా కలపాలి, ఇలా నీళ్లు పోసుకోవాలి, ఇలా ఆయిల్ వేసుకోవాలి అని ఇమిటేట్ చేసి మరీ చెప్తున్నారు వాళ్ళు. నేను ఈ మాటలు ఖచ్చితంగా నేను యూట్యూబ్లో పెడతాను మీకు అని అంటే వద్దు వద్దు అంటున్నారు ఇద్దరు కూడా. పిండి కలపడం అయిపోయిన తర్వాత కాసేపు అలా ఉంచుకొని ఇప్పుడైతే ఉండలు అయితే చుట్టేసుకున్నామండి అక్కడ. తర్వాత ఇక్కడ ఒక పక్కన షుగర్ సిరప్, ఒక పక్క ఆయిల్ అయితే పెట్టుకున్నాము డీప్ ఫ్రైకి. గులాబ్ జామ్ అయితే వేస్తుంది తను, శ్రీ విద్య. ఇక్కడైతే చూసారు కదా, అందరూ బాయ్స్తో సహా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారండి. అంత బాగా చేస్తేనే కానీ మాకు ఈ న్యూ ఇయర్ అంత చక్కగా జరిగేది కాదు. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. పక్కన వాళ్ళైతే పొయ్యి వెలిగిస్తున్నారు వంటకైతే. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను. ఇంకా వీళ్ళు గులాబ్ జామ్ ఎక్కడి వరకు అయిందో చూద్దామని. మా మెనూలో టమాటా పప్పు ఉందని చెప్పాను కదా, టమాటా పప్పు అయితే ఇంట్లో అలా కుక్కర్లో వేసి పెట్టేశాము. తర్వాత ఇక్కడ చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నారు. పక్కన పన్నీర్ వేస్తున్నారు ఆయన. చికెన్ ఫ్రై అయితే చూడండి, ఆ చికెన్ ఫ్రైని కలిపి వంట వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ కలపడమే. ఇక్కడైతే పన్నీర్ కర్రీకి ఆ మసాలా దినుసులు అవన్నీ వేసి పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. తర్వాత చెప్పాను కదా, ఇటు పక్కన అయితే చికెన్ ఫ్రై అయితే కలుపుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. బాయ్స్ అయిపోయారు. తర్వాత మేము అందరం వచ్చాము ఇంకా ఆ చికెన్ ఫ్రైని కలుపుతాకి.
ఆ వంట ఆయన కన్నా మేమే ఎక్కువ చేస్తూ ఉన్నాము. ఆయనకి అదే ఇయ్యండి ఇదే ఇయ్యండి అని చెప్పి. ఇంకా మనకు అంత పెద్ద పెద్ద గరిటెలు చూస్తే కలపాలని అనిపిస్తుంది కదా. ఇక ప్రతి ఒక్కరు ఇక ఆ గరిటె పట్టుకోవడం కలపడం ఇదే పని. ఇటు పక్క అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. ఇలా అందరం అయితే ఒక్కొక్కసారి అయితే వచ్చి గరిటెతో కలుపుతూనే ఉన్నాము. మా ఫ్రెండ్స్ అయిపోయాక నేను అయిపోయాక మా ఫ్రెండ్స్ ఇక అలా కలుపుతూనే ఉన్నాం ఆ చికెన్ ఫ్రైని. ఈ మా ఆంటీ అయితే ఇక్కడ ఆంటీని చూసారు కదా, ఉషా ఆంటీ, తనైతే అసలు నాన్ వెజ్ తినదండి అసలు. అక్క పక్కన నా సాంబార్లు ఎక్కడ పడిపోతుందని ఆ ఆంటీ అయితే ఇక్కడ కాపలా ఉన్నారు మా దగ్గర. మాకు ఆ మొక్క తీసి సాంబార్లు వేయొద్దని, చికెన్ ముక్క తీసి సాంబార్లు వేయొద్దు నాకని చెప్పి ఆవిడ కాపలా ఉన్నారు అక్కడ. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వెజ్ కర్రీస్ అయ్యే వరకు అక్కడే ఉన్నారు ఆంటీ అయితే, ఎక్కడికి వెళ్ళకుండా. చూసారు కదా, ఆ చికెన్ ఫ్రైని అయితే కలుపుతూనే ఉన్నారు మా వాళ్ళు. ఇంకా అక్కడ గులాబ్ జామ్ అయిపోయింది, పప్పు అయిపోయింది, ఇక్కడికి వచ్చారు. చూసారు కదా, పక్కన ఆంటీ చెప్పాను కదా ఉషా ఆంటీ అని, ఆవిడ సాంబార్ కోసం ఆవిడ కాపలా కాస్తున్నారు. అక్కడ నాన్ వెజ్ తిన్నారు ఆవిడ అసలు. అదిగోండి సాంబారు, చింతపండు పులుసు తీసుకొని ఆవిడే పోసుకుంటున్నారు సాంబార్లో. చాలా అయితే ఎంజాయ్ చేశారండి వీళ్ళు వంట చేసేటప్పుడు కూడా. ఫ్రై అయిపోయింది, తర్వాత కర్రీ కూడా అయిపోయిందండి. ఇదేమో క్యాబేజీ అండి, క్యాబేజ్ ఫ్రై అది. తర్వాత ఇది గులాబ్ జామ్ చెప్పాం కదా, గులాబ్ జామ్ అయితే అలా ప్రిపేర్ అయిపోయింది. తర్వాత మోతీచూర్ లడ్డు, ఆనియన్స్ పక్కన కట్ చేసాం ఆల్రెడీ. ఇవేమో రోటీస్ అండి, రోటీస్ నాను 2 ఉన్నాయి. తర్వాత ఇది పన్నీర్ కర్రీ. ఇదంతా వెజ్ సెక్షన్ అయితే ఇలా పెట్టారండి. ఇటు సైడ్ మొత్తం వెజ్, సాంబారు, పప్పు, వైట్ రైస్ కూడా ఉంది. వైట్ రైస్ అయితే ఇది బగారా రైస్ అండి. వైట్ రైస్ కూడా ఒక 1 కిలో అలా అయితే వండి పక్కన పెట్టేసాము. ఇదైతే రైతా. వైట్ రైస్ చూసారు కదా, అస్సలు కొంచెం కూడా అవ్వలేదు మాకు. మేము బగారా రైసే తిన్నాము అందరం. కానీ తర్వాత పిల్లలు తినడానికి పాపడ్స్ కూడా వేయించి పక్కన పెట్టేసాం. ఇదేమో చికెన్ ఫ్రై అండి. ఇది అదేమో చికెన్ కర్రీ, ఇదేమో లివర్ ఫ్రై. మొత్తం ఒక 30 మెంబర్స్ అయితే ఉన్నామండి. మాకైతే ఇంకా మిగిలింది కూడా, ఇది ఎగ్ ఫ్రై కూడా చెప్పలేదు కదా మీకు. ఎగ్ ఒకటి ఉందండి మా మెనూలో, ఇది ఎగ్ ఫ్రై. ఇది అంతా అక్కడికైతే వంటలు అయితే పూర్తి అయిపోయినాయి కదా. ఇంకా అయితే ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేస్తున్నాము. ఇలా పిల్లలకు పెట్టిన తర్వాత మనం తినొచ్చులే అని చెప్పి పిల్లలతో అయితే స్టార్ట్ చేసాము. ముందు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ అయితే మా పిల్లలకైతే తినిపిస్తున్నారండి. అందరూ పిల్లలు పెట్టుకుంటున్నారు చూడండి. మా బాబు అయితే పెట్టుకుంటున్నాడు ఇక్కడికి వచ్చి. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తామండి మేము. ఈ ఇయర్ కూడా అలాగే చేసాము. చూడండి, ఫస్ట్ అయితే పిల్లలు అయితే తింటున్నారు. వీళ్ళంతా రోడ్ నెంబర్ 1లో వాళ్ళండి. వీళ్ళందరూ మాకు కొంచెం ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఫ్యామిలీస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఆ పారిపోతున్న పాప వాళ్ళ పాప, తన పేరు కూడా ఝాన్సీయే. నేను వీడియో తీస్తున్నానని సిగ్గుపడుతూ తనైతే వెళ్ళిపోతుంది. డ్యాన్స్ బాగా వేస్తుంది కదా అని వీడియో తీస్తుంటే అటు ఇటు చూడండి ఎలా సిగ్గుతో పాడిపోతుంది అటు ఇటు. ఇలా పిల్లలు ఉన్న వాళ్ళైతే ఫస్ట్ అయితే పిల్లలకైతే పెట్టేసామండి. పిల్లలు తింటున్నారు. వాళ్ళందరూ అయిపోయాక పెద్దవాళ్ళం అయితే తిందాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే పిల్లలు తింటున్నారు.
తర్వాత ఇంక నేనే తీస్తున్నాను కదా అని మా ఫ్రెండ్స్ తీసుకున్నారండి. నా దగ్గర ఫోన్ తీసుకొని వాళ్ళు తీస్తున్నారు. మా పిల్లోడు వీడియో తీస్తానంటే నన్ను వద్దానని ఆయన అయితే సిగ్గుపడుతున్నాడు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ మీకు హాయ్ చెప్తున్నారు. కోమల, తర్వాత ఉషా ఆంటీ, తర్వాత రాధా ఆంటీ వాళ్ళ మనవడు, తన పేరు సౌమ్య, తన పేరు కూడా సౌమ్యేనండి. తన పేరు ఝాన్సీ, తన పేరు కూడా ఝాన్సీయే, నా పేరు తన పేరు. తర్వాత పక్కన ఇద్దరు పిల్లలు కూడా సాయిను తపస్య ఇద్దరు కూడా. మా పిల్లలు ఇద్దరు హాయ్ చెప్తున్నారు మీకు. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారండి. అలాగే తర్వాత ఇంకా నేనే తీసుకుంటున్నాను వీడియో అయితే. ఇంకండి ఇదంతా కూడా తర్వాత నేనే తీసుకున్నాను. ఒకరికి చెప్పి తీయమంటే వాళ్ళు తీసింది నాకైతే నచ్చట్లేదు, ఇంకా నేనే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ పిల్లలు తినడం అయిన తర్వాత మేమందరం అయితే పెట్టుకొని డిన్నర్కి అయితే రెడీ అయిపోయాం. ఇక్కడ ఆనియన్స్, మోతీచూర్ లడ్డు, క్యాబేజ్ ఫ్రై, ఇదంతా వెజ్ సెక్షన్ అండి మొత్తం అంతా కూడా. గులాబ్ జామ్, మేమైతే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే చేసుకున్నామండి. లాస్ట్ ఇయర్స్ మీద ఒక 2 ఐటమ్స్ అయితే ఎక్స్ట్రానే చేసుకున్నాము. ఈ ఇయర్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఇలాగే చేసుకుంటున్నాము. ఇటువైపు ఏమో చికెన్ పెట్టారు మాకు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఇంకా లివర్ ఫ్రై, ఈ 3 ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అదంతా వెజ్ సెక్షన్ అండి, ఇదంతా నాన్ వెజ్ సెక్షన్. ఇలా ఇయర్కి ఒకసారైనా కానీ ఇలా అందరం కలిసి తింటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా, పక్కన అందరం కలిసి. కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉన్నారండి. నాన్ వెజ్ తిన్నా తినకపోయినా ఎంజాయ్ చేయడానికైతే ఖచ్చితంగా ఇలా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అందరూ కూడా. అందరూ అంతేనండి, మేము కూడా అంతే. ఒక్కో టైంలో సాటర్డే కూడా వస్తుంది కదా న్యూ ఇయర్ టైంలో, అప్పుడు నాన్ వెజ్ తినకపోయినా కానీ మేమైతే పార్టిసిపేట్ చేసేవాళ్ళం, ఇలాగే ఎంజాయ్ చేసేవాళ్ళం. చూసారు కదా ఫైనల్గా అయితే అవన్నీ మెను. ఈ పాప డ్యాన్స్ వేస్తుంది చూసారు కదా, ఎంతక్కడ బాగా వేస్తుందని నేను షూట్ చేస్తుంటే తను పారిపోయింది. ఇప్పుడు తనకు తెలియకుండా నేనైతే షూట్ చేస్తున్నాను. తర్వాత పిల్లలు అయితే ఇలా మ్యూజికల్ చైర్స్ అయితే ఆడుతున్నారు. తర్వాత వాళ్ళ మ్యూజికల్ చైర్ కూడా అయిపోయిన తర్వాత మా వాళ్ళు ఏదో చిన్న గేమ్ అయితే ఇలా ప్లాన్ చేశారండి. ఆ ప్లేట్ని మా తల మీద పెట్టి ఇలా బ్యాంగిల్ని అయితే ఎక్కడ పెడుతున్నారో తెలియకుండా పెడుతున్నారు. ఆ మధ్యలో ఎన్ని ఉలవలు వేస్తే ఎన్ని ఎక్కువ వేస్తే వాళ్ళు విన్నర్స్ అన్నట్టు వీళ్ళైతే ఆ గేమ్ అయితే పెట్టారు. ఇలా చూసారు కదా, ఉలవలు బ్యాంగిల్ మధ్యలో ఎన్ని ఉలవలు పడినాయో అవి కౌంట్ చేసి ఎవరు విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. కాకపోతే మేము కొంచెం ఏమైనా పల్లీలు అలాంటివి తీసుకుంటే బాగుండేదేమో. వీళ్ళు ఉలవలు తెచ్చారు. ఆ ఉలవలు కొంతమంది అయితే 100, 200 కూడా వేశారు. అవి కౌంట్ చేయడానికి మాకు టైం పట్టింది.
కొంతమంది ఏమో 100, 200 వరకు వేసారు. కొంతమంది ఏమో 5, 4 వేసారు. ఉలవలు అయితే అలా వేసారు. అంతకన్నా తర్వాత అయితే తంబోలా ఆడిన తర్వాత న్యూ ఇయర్ టైం అయితే అయిపోయిందని ఇక్కడికైతే వచ్చేసామండి కేక్ దగ్గరికి. కేక్ని రెడీగా పెట్టి వెయిట్ చేస్తున్నాము. 5 మినిట్స్ ముందే అందరం అయితే నుంచున్నామండి. ఇటువైపు ఏమో బాయ్స్ అటు అందరూ నుంచున్నారు వాళ్ళు. మా హస్బెండ్ వాళ్ళందరూ నుంచొని అక్కడ నుండి ఫొటోస్ అయితే తీస్తున్నారు వాళ్ళు. మేమందరం అయితే ఇటువైపు నుంచున్నాము. చాలా ఎంజాయ్ చేశారండి. ఈ ఇయర్ అయితే మాకన్నా వీళ్ళే చాలా బాగా ఎంజాయ్ చేశారు. బాయ్స్ వాళ్ళైతే మా అమ్మాయిలు తక్కువ ఎంజాయ్ చేసాం కానీ అబ్బాయిలే చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు. మీరు వీడియో అంతా చూస్తే మీకే అర్థమవుతుంది లాస్ట్ వరకు. ఇంకా 2 మినిట్స్ ఉందని అనుకుంటున్నారు వాళ్ళు. కౌంటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఒక్కొక్కరి ఫోన్లో ఒక్కొక్క టైం అయితే చూపిస్తుంది. తర్వాత అక్కడ చూసుకుంటున్నారు టైము. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ నా వీడియోని చూస్తూ నాకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేశారో మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇయర్ అంతా కూడా మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ అయితే న్యూ ఇయర్ విషెస్ అయితే చెప్పుకుంటున్నారండి. ఫస్ట్ అయితే పిల్లలతో సహా చూశారు కదా, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. మాది చాలా చిన్న రోడ్ అండి. ఇంకా మాకు కన్స్ట్రక్షన్ అవ్వని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అందుకే జనం అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. పిల్లలే కేక్ కట్ చేశారు. ఫస్ట్ పిల్లలు కేక్ కట్ చేసి పిల్లలకైతే కేక్ తినిపిస్తున్నాం. తర్వాత మేమందరం తినొచ్చని. మా విషెస్ అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ జెంట్స్ అయితే విషెస్ చేసుకుంటున్నారు ఒకరికొకరు. వీళ్ళందరూ కూడా న్యూ ఇయర్ విష్ చేసుకుంటున్నారు. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారండి వీళ్ళందరూ కూడా. సులోచన ఆంటీ అండి. ఇందాక మీకు ఇంట్రడ్యూస్ చేయలేను నేను. చూసారు కదా, ఇక్కడ చూడండి మొత్తం జెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉన్నారు కదా. ఆ స్ట్రెస్ అంతా ఈ న్యూ ఇయర్ రోజు తీరిపోయేటట్టు చేశారండి వీళ్ళైతే. చాలా బాగా ఎంజాయ్ చేశారు మొత్తం వర్క్ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి. చూస్తున్నారు కదా, చూస్తేనే మీకు తెలుస్తుంది కదా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు.
ఇంకా మేము చేసిందైతే చాలా తక్కువ. వాళ్ళే బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇక్కడ క్రాకర్స్ కాల్చుకుంటున్నారండి పిల్లలు. తర్వాత లాస్ట్ ఇయర్ అయితే మాకు ఇలా ఫైర్ అయితే వేశారు, ఫైర్ క్యాంప్. లాస్ట్ ఇయర్ ఫైర్ క్యాంప్‌లా ఏశారు కదా! మాకు ఈ ఇయర్ గూడా వేయమని అడిగితే వాళ్ళు అయితే అరేంజ్ చేస్తున్నారు అక్కడ. కానీ మాకన్నా ముందు వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మేమేమైనా సిగ్గుపడుతున్నాం గానీ డాన్స్ ఏయడానికి. వాళ్ళు చూడండి ఎంత బాగా ఏస్తున్నారో అసల. నేను ఇందాకడ ఉషా ఆంటీయే అని చెప్పాను కదా! ఆయన నాగేశ్వరరావు అంకుల్ చూడండి. అంకుల్ కూడా ఎంత ఎంత బాగా ఏస్తున్నారు అసల. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. అంకుల్‌కి అంత బాగా డాన్స్ వచ్చేది నాకు తెలీదు. చూడండి ఫుల్ జోష్‌లో బాగా ఏస్తున్నారు వీళ్ళైతే. మీ అందరికి ఎలా అనిపించింది అంకుల్ డ్యాన్స్? మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చూసారు కదా ఆయన ఎంత బాగా వేస్తున్నారో ఆ ఏజ్‌లో కూడా. తర్వాత ఇక్కడ పిల్లలందరూ కూడా క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు. మేమందరం కూడా ఫైర్ దగ్గర అయితే నించున్నాము. చాలా తడిగా ఉన్నాయి పుల్లలు. చాలా వరకు కాలలేదండి. చాలా సేపు అయితే పట్టింది మాకు ఆ ఫైర్ క్యాంప్ వేయడానికి. ఆల్మోస్ట్ 2:00 వరకు అక్కడే ఉన్నాం మేమైతే. ఇంటికి వచ్చి తర్వాత ముగ్గేసుకొని పడుకునేసరికి 4 అయిపోయింది నైట్ అయితే మాకు. మొత్తం అక్కడ ఇంకా డిన్నర్‌కి ఉన్న బౌల్స్ అన్నీ ఉన్నాయి కదా! ఆ బౌల్స్ అన్నీ కూడా మొత్తం క్లీన్ చేసి అన్నీ అయ్యేసరికి అంత టైం అయింది నైట్ అయితే. ఇంకా తర్వాత ఎవరికొచ్చిన డ్యాన్స్ అయితే వాళ్ళు వేస్తున్నారు. ఒకరేమో క్రాకర్స్ కాల్చుకుంటున్నారు. ఇలా అయితే అమ్మాయిలైతే ఎంత మటుకు అయితే వేస్తున్నారండి. అమ్మాయిల కన్నా అబ్బాయిలే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళే బాగా చేశారు అసల. సర్కిల్ మొత్తం కలిపి ఇక్కడైతే ఇలా డ్యాన్స్ అయితే వేస్తున్నాం ఇక. మేము ముందు స్టెప్స్ అయితే ప్రాక్టీస్ అవ్వలేదు. ఏమి వేయాలో తెలియక ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే వేస్తున్నారు ఇక్కడ. మా వాళ్ళు పుష్పాల కిసక్ సాంగ్ వేసుకుంటున్నారు ఇక్కడ.
మా వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ అవుతున్నారు డ్యాన్స్ అంతా కూడా. ఈ స్టెప్ వేయి ఆ స్టెప్ వేయండి అని. మీ వల్ల కాదులే మేము వేసుకుంటాం లేకండి అని ఇంకా వాళ్ళైతే మమ్మల్ని పంపించేసారు. ఇంక వీళ్ళైతే వేస్తున్నారు. ఇంకా చూసారు కదా అంకుల్ చూడండి ఎంత బాగా వేస్తున్నారు. మా 31st నైట్ అయితే ఇలా ఎంజాయ్ చేసామండి. మీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఇయర్ అంతా కూడా మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత లాస్ట్లో వీళ్ళందరూ కూడా ఫైర్ చుట్టూ తిరుగుతున్నారు చూడండి. ఇయర్కి ఒకసారి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి మేము. చాలా చాలా బాగా అనిపించింది. చూడండి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఎప్పుడు వర్క్ టెన్షన్స్లో ఉంటారు కదా, అలాంటిది ఆ వర్క్ టెన్షన్స్ అన్నీ వదిలేసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అనిపించింది మాకైతే. అంకుల్ అయితే ఫుల్ జోష్లో బాగా వేశారు. అంకుల్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు అసలు. వాళ్ళ దారిలో వాళ్ళు ఉన్నారు, మా దారిలో మేము ఉన్నాము. ఇటువైపు వీళ్ళు, అటువైపు మేము. వీడియో తీసేవాళ్ళు వీడియో తీసుకుంటున్నారు. ఈ వీడియో అయితే మేము ఎవ్రీ ఇయర్ ఎలా ఎంజాయ్ చేస్తామో ఒకసారి మీకు కూడా చూపిస్తామని షేర్ చేస్తున్నానండి. అంతేకాకుండా మాకు కూడా ఒక స్వీట్ మెమరీలా ఉంటుందని నేనైతే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పిల్లలు అయితే ఇలా క్రాకర్స్ కాల్చుకుంటున్నారు. ఒకరొకరు అయితే డ్యాన్స్ వేస్తున్నారు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేస్తున్నారు ఎవరికి వాళ్ళు. అంకుల్ అయితే డ్యాన్స్ ఆపట్లేదు చూడండి, ఎంత బాగా వేస్తున్నారు అసలు అంకుల్ అయితే. మీ అందరికీ కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.